ఇక రేపటి నుంచి 2 రోజుల పాటు జరిగేటువంటి మొదటి ప్రపంచ మహిళా సాధికారిత సదస్సుకు తిరుపతి వేదికైంది. దీనికి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మహిళా సాధికార సదస్సులో 180 మందికి పైగా ప్రజా ప్రతినిధులు హాజరవుతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు. ఇక మహిళా సాధికారిత సదస్సు తిరుపతిలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అంటున్న మున్సిపల్ కమిషనర్ మౌర్యతో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్. మహిళా సాధికార సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేసి ఉన్నారనే దాని మీద ఆదివారం జరిగే కార్యక్రమానికి సంబంధించి మనతో పాటు మౌర్య గారు ఉన్నారు, కమిషనర్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. మేడం చెప్పండి, ఏదైతే రేపు మహిళా సాధికార సదస్సు తిరుపతి వేదిక కానుంది, ఈ వేదికకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే? ఇది ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ అండి, పార్లమెంటరీ కమిటీ, లెజిస్లేటివ్ కమిటీ, విమెన్ ఎంపవర్మెంట్ పైన. సో దీని తగ్గట్టు అన్ని అరేంజ్మెంట్స్ చేశాము. ఈ 2 days 14th, 15th సీఎం గారు ఇనాగ్రల్ సెషన్కి ఉంటారు. దాని తర్వాత లంచ్ హోస్ట్ చేస్తారు. ఈవినింగ్ చంద్రగిరి ఫోర్ట్లో డిన్నర్ కూడా హోస్ట్ చేయడం జరుగుతుంది. సో 15th గవర్నర్ గారు పార్టిసిపేట్ చేస్తారు. దీనికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్, వాళ్ళ అకామిడేషన్, లైజనింగ్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా కలెక్టర్ గారు అరేంజ్ చేయడం జరిగింది. ఈ 2 days సెషన్కి ఏ ఇబ్బంది కాకుండా అందరూ డెలిగేట్స్కి 180 members ఎవరైతే వస్తున్నారో అందరికీ ఏమి ఇష్యూ కాకుండా అరేంజ్మెంట్స్ చేస్తారు. నేషనల్ వైడ్ జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించి తిరుపతి వేదిక కావడం ఎలా అనిపిస్తుంది? ఒక మహిళగా మీరు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఇది ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్, అది కూడా సో తిరుపతిలో పెట్టడము, ఇది నేషన్ వైడ్ అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్లా ఉంటుందని భావిస్తున్నాను. ఏదైతే మొట్టమొదటి నేషనల్ కాన్ఫరెన్స్గా కూడా మహిళా సదస్సు ఇక్కడ తిరుపతిలో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ముఖ్యమంత్రి కార్యక్రమం, అలాగే వచ్చే గవర్నర్లు కావచ్చు, వీరందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను కూడా చేశాము. సాంకేతిక పరంగా కూడా ఎలా ముందుకు వెళ్ళాలి మహిళలు అనే దీని మీద సాధికార సదస్సు ముఖ్యంగా ఉండబోతుంది. దాదాపు 180 మంది డెలిగేట్స్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశామని నన్ను చెప్తున్న పరిస్థితి. తిరుపతి వేదిక కావడం, అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ కార్యక్రమంలో మహిళలకు సంబంధించి మహిళా సాధికార సదస్సులో అనేక అంశాలపైన చర్చించే పరిస్థితి ఉంది. అలాగే మహిళలకు సంబంధించి టెక్నికల్గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అలాగే సాంకేతికను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దీని మీద ఈ సదస్సులో ప్రధానంగా చర్చ జరిగే పరిస్థితి అయితే ఉంది. దీంట్లో అనేక నిర్ణయాలు కూడా తీసుకునే పరిస్థితి ఉంది. మహిళల పట్ల ఇప్పుడు ప్రభుత్వాలు చూపిస్తున్న ఏవైతే ఎదుగుదల ఉందో దాన్నన్నిటికీ ఈ వేదిక ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుందని నేను కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ ఆదివారం జరిగే ఈ మొట్టమొదటి నేషనల్ మహిళా సంబంధించి సదస్సుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అయితే అధికారులు పూర్తి చేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ్ కుమార్, మెగా 9 టీవీ, తిరుపతి నుంచి.